ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి చిన్న చిన్న కుండీల్లో చామంతి చెట్లు ఎలా పెంచుకోవాలి మరియు ఎక్కువ పువ్వులు రావాలంటే నేను ఫాలో అయ్యే 2 టిప్స్ ఈరోజు చెప్తానండి. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చామంతి మొక్కని మనము పెంచుకోవాలి అంటే ఫస్ట్ మనకి మొక్క కావాలి అంటే మనకి వేళ్ళతో ఉండిన మొక్క ఏమీ పనిలేదు. ఒక చిన్న కొమ్మని తెచ్చేసి నాటుకున్నా కానీ మనకి మొక్క బతుకుతుంది మరియు పూలు కూడా పూస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న చామంతి చెట్టు కూడా నేను అలాగే జూలైలో ఒక కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను. జూలైలో పెట్టుకుంటే అక్టోబర్ నుంచి నాకు హార్వెస్ట్లు అనేది వస్తూ ఉన్నాయి. వీటిలో ఏ రకం చామంతి అయినా తెలుపు కానీ, పర్పుల్ కలర్ కానీ, కనకాంబరం కలర్ కానీ, వంగపూత కలర్ కానీ, పసుపు, ఏ కలర్ చామంతి చెట్లైనా, రెక్కదైనా ముద్దదైనా మీకు ఒక చిన్న కొమ్మ చాలు. అంటే ఒక ఈ మాత్రం మందం ఉండే కొమ్మ ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ కూడా పనిలేదు. దానిని కొంచెం అలోవెరా పూసి ఇసుకలో నాటుకుంటే ఏమన్నా రూట్ డిసీజెస్ లేకుండా మొక్క అనేది వేర్లు వస్తాయి, లేదా డైరెక్ట్ నాటినా కానీ వస్తాయి. వేర్లు వచ్చేంత వరకు కొంచెం నీడలో పెట్టుకుంటే బెటరు. లేదు సెమీ షేడెడ్లో పెట్టుకున్నా కానీ, లేదా ఏదైనా ఒక్క మొక్క మొదల్లో పెట్టుకున్నా కానీ వేర్లు వస్తాయి. మొక్క ఎదుగుతున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. అప్పుడు దీనికి కావాల్సిన కంటైనర్ సైజ్ వచ్చి 1 kg డబ్బాలో అయినా కానీ దాని లెవెల్ బెస్ట్గా పూలు పూస్తాయి. మీరు చూస్తారు కదా, నర్సరీలో మనం తెచ్చుకునేటప్పుడు చిన్న చిన్న చెట్లకి బోలెడు పువ్వులు ఉంటాయి. మళ్ళీ మన ఇంటికి వచ్చాక ఆ పువ్వులు అనేది రావు. మన ఇంటికి వచ్చాక కూడా మనకి ఆ పువ్వులు రావాలి అంటే ఈరోజు నేను చెప్పే టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వాల్సిందే. దీనికి కావాల్సిన సాయిల్ మిక్స్ వచ్చేసేసి మనము రెగ్యులర్గా వాడుకునే సాయిల్ మిక్సే. దీంట్లో నేనైతే ఏమి సపరేట్గా ఏం వేయలేదు. కిందంతా కిచెన్ వేస్టేజ్ వేస్తాను, పైన మాత్రమే మన్ను వేసేసి ఈ కొమ్మలని నాటుకున్న 3 నెలలకి నాకు అనేది ఈ పువ్వులు స్టార్ట్ అయినాయి హార్వెస్ట్. ఇప్పటికి 5 నెలలకి చెట్టు నిండా పువ్వులు అనేది వచ్చాయి. మన చెట్లకి పువ్వులు బాగా పుయ్యాలంటే పొటాషియం ఎక్కువగా కావాలి. పొటాషియం మనకి ఎక్కువ దేంట్లో దొరుకుతుంది? పండు తొక్కులలో దొరుకుతుంది. అరటిపండు తొక్కులని మీరు నీళ్ళల్లో నానబెట్టుకొని వారానికి ఒకసారి ఇచ్చిన ఆ నీళ్ళ ద్వారా మొక్కకి కావాల్సిన పొటాషియం దొరుకుతుంది. రెండోది, మీకు అంత టైం లేదంటే మొక్క మొదలులో గుంట తీసేసి అరటిపండు తొక్కులు వేయచ్చు, లేదా మొక్క మొదల్లో వేసినా కానీ సరిపోతుంది. ఏదైనా కానీ ఈ పూల మొక్క చామంతి మొక్కకి బనానా పీల్స్ ఒకటి ఉంటే సరిపోతుంది మొక్కకి ఎక్కువ పువ్వులు రావడానికి. ఓకే, ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైము అలాగా 3-4 సార్లు మొక్కకి బాగా పూలు వస్తాయి. తర్వాత అనేది పువ్వులు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి అంటే మనము మ్యాక్సిమం చేసే మిస్టేక్, ఇప్పుడు నేను చేస్తున్న మిస్టేక్ కూడా, దీన్ని ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ఇలాగే వదిలేసానండి. ఒక సైడ్ పువ్వులు ఎండిపోతున్నాయి, ఇంకొక సైడ్ పువ్వులు విప్పారుతున్నాయి, కొన్ని రెడీ టు హార్వెస్ట్ ఉన్నాయి. అలా జరిగినప్పుడు మొక్క అనేది వీక్ అయిపోతుంది. మనకి కూరగాయల పంట ఎలాగో ఈ పూల మొక్కలు కూడా అంటే మనము కూరగాయలని హార్వెస్ట్ చేయకపోతే మొక్క విత్తనాల స్టేజ్కి వెళ్ళి విత్తనాల జర్మినేషన్కి వెళ్ళిపోయి మనకి కాయలు సరిగ్గా రావు, కాపు తగ్గిపోతుంది అనుకుంటాం కదా. అలాగే పూల చెట్ల మొక్కలో కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. మనం కానీ రైట్ టైంలో కానీ పువ్వులు కానీ హార్వెస్ట్ చేయకపోతే మొక్క ఆ పూల హార్మోన్ అనేది తగ్గిపోయి వీటిని ఎండబెట్టుకునే ప్రొసీజర్లో వచ్చే పువ్వులు అనేవి పెద్ద సైజు రాకుండా అలాగే ఉండిపోతాయి. ఎప్పుడైతే పూల సైజు తగ్గిపోతుందో మొక్క వీక్ అయిపోతుంది, మొక్క బలం తగ్గిపోతుంది, కాపు తగ్గిపోతుంది. కాపు రావాలి అంటే మనము ఇలాగ అందంగా ఉంది అని వదిలేయకూడదు. రెడీ టు హార్వెస్ట్ చేసుకుంటేనే ఫ్రెష్గా వచ్చే పువ్వులు అనేది ఆరోగ్యకరంగా వస్తాయి. లేకపోతే మీరు ఎన్ని ఫెర్టిలైజర్స్ ఎన్ని వేసినా కానీ మొక్క పువ్వులు అనేవి సరిగ్గా పుయ్యవు హార్వెస్ట్ చెయ్యకపోతే. మనము చెట్లను పెంచటం ఎంత ఇంపార్టెంటో వాటిని ఆరోగ్యకరంగా పెంచటం కూడా అంతే ఇంపార్టెంట్. మరియు వాటికి కావాల్సినవి టైం టు టైం ఇవ్వాలి. వారానికి ఒకసారి బనానా పీల్స్ కానీ వాటి ఫెర్టిలైజర్ కానీ
ఇస్తే సరిపోతుంది. దీనికి మ్యాక్సిమం నేనైతే ఇదిగోండి, ఇప్పుడు కూడా మా చెట్టుకి ఉంది మిల్లీ బగ్స్ వచ్చినప్పుడు నేను అన్ని మొక్కలని ఎలా ట్రీట్ చేస్తానో అలాగే చేస్తాను. పుల్ల మజ్జిగ కానీ, బూడిద కానీ, లేకపోతే సర్పు నీళ్ళు కానీ, ఏదైనా డిటర్జెంట్ వాటర్ని షేక్ చేసి పోయటము, అట్లాగా సపరేట్గా ఈ మొక్కకంటూ ఏం కేరింగ్ చేయనండి. మనకి రైట్ టైం టు హార్వెస్ట్ చేసుకుంటే మాత్రమే మొక్క ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరు ఎన్ని ఫెర్టిలైజర్స్, ఎన్ని పెస్ట్ కంట్రోలర్స్ ఇచ్చినా కానీ. ఇవి సీజన్ కాకుండా అన్సీజన్లో పుయ్యాలి అన్నా కానీ అదే టిప్ అండి. ఒక సైడ్ మీరు హార్వెస్ట్ చేశారు అంటే హార్వెస్ట్ చేసిన దగ్గర 2 బ్రాంచులు అయిపోతాయి. 2 బ్రాంచులు అయ్యి ఎక్కువ బ్రాంచులు వస్తే ఎక్కువ పూలు. ఇది చూడండి, ఇక్కడ నా చెట్టుకు ఒక సైడ్ పూలు అసలు కొయ్యడానికి ప్రాణం ఒప్పదండి. చాలా అందంగా ఉన్నాయి కదా, ఎందుకు కొయ్యటం అనిపిస్తుంది. కానీ మొక్క వీక్ అయిపోతుంది కదా, దానికోసమైనా కానీ కొన్ని పూలు ఉంచి హార్వెస్ట్ స్టేజ్కి వచ్చి హార్వెస్ట్ చేసేసుకుందాం. పూల మొక్కలంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరండి, అందరికీ ఇష్టమే. ఇది వింటర్లో కాదు, సంవత్సరం మొత్తం పెంచుకోవాలన్నా కానీ సేమ్ టిప్స్ అండి. ఒక చోట కట్ చేస్తే అవి 2 బ్రాంచులుగా వస్తాయి, అప్పుడు పూలు ఇంక్రీజ్ అవుతుంది. మీరు అసలు కట్ చేయకుండా అలాగే వదిలేశారంటే చెట్టు ఎదగదు, మళ్ళా మనకి పువ్వులు అనేవి రావు. రైట్ టైం టు హార్వెస్ట్ అనేది మ్యాండేటరీ. ఇదొక్క టిప్పు ఫాలో అవ్వాలండి. ఫెర్టిలైజర్ వచ్చి బనానా పీల్ ఫెర్టిలైజర్ వేయాలి. చూడండి ఇవి ఎంత పెద్ద పువ్వులుగా ఉన్నాయో. నాకు ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తుంటే చాలా ఇష్టం, కానీ నాకు ఉన్న కొంచెం ప్లేస్లో నేను ఈ పూల మొక్కల్ని పెంచుతూ కూర్చున్నానంటే కూరగాయలు రావు మాకు. అందుకోసం అనేసి నేను చాలా తక్కువ మొక్కలు పెంచుతాను కుండీల్లో. కానీ వీటికి పెద్ద కుండీలేం పనిలేదండి, కూరగాయల మొక్కల కంటే కూడా నాకు ఇవే ఈజీ అనిపిస్తాయి. ఒక్కసారి వేసి వదిలేసామంటే మ్యాక్సిమం వాటి లెవెల్ అయిపోయేదాకా పూలు వస్తాయి. మనకి మట్టి తెలుస్తుంది కదా, బాగా డ్రై అయ్యి మొక్క వీక్ అయిపోతుంది అన్న స్టేజ్లో మనము వాటికి ఫెర్టిలైజర్ అప్పుడు సాయిల్ మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది. సాయిల్ మిక్స్ ఇదే టయానికి చేయాలి, ఇలా చేయాలి అనే రూల్ ఏం లేదు. మనకి మొక్కని బట్టి ఆ మొక్కలో ఉండే మనము ముందు కలిపిన మట్టిలో ఉన్న సారం పోయి కొంచెం వాటర్ పోసినా కానీ బాగా డ్రై అయిపోతున్నట్లు అట్లా ఉన్నప్పుడు, నీళ్లు పోసిన ఎమ్మటే ఎండిపోతున్నట్లు వచ్చి మొక్క వీక్ అయినప్పుడు మాత్రమే మనము మట్టి మిశ్రమం చేసుకుంటే సరిపోతుందండి. ఇది చూడండి, ఫస్ట్ వచ్చిన పువ్వులు ఎంత పెద్దవి వచ్చాయి, ఇప్పుడు ఎంత చిన్నవి ఉన్నాయో. మనం హార్వెస్ట్ చేయకపోతే ఇలాగ మొక్క పూల సైజు తగ్గిపోతాయి, క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. చూడడానికి అందంగా ఉందనుకుంటాము, కానీ మొక్క అన్హెల్దీ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. మొక్క ఆరోగ్యకరంగానే ఉంటేనే కదా మనకి పువ్వులు వచ్చేది. మీకు కొయ్యడానికి ప్రాణం ఒప్పకపోయినా కోస్తేనే మొక్క ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది, అస్సలు కొయ్యబుద్ధి కావట్లేదు. కానీ ఫస్ట్ వచ్చిన పువ్వులు ఇంతంత పెద్దవి, ఇప్పుడు వచ్చే పువ్వులన్నీ చిన్న చిన్నవి అయిపోయినాయి హార్వెస్ట్ చేయకపోయేసరికి. నేను పూలన్నీ హార్వెస్ట్ చేసుకొని నా దగ్గర బియ్యం కడిగిన నీళ్లు ఫెర్టిలైజర్ చేసుకొని ఉన్నానండి. వాటిని స్ప్రేలా చేస్తాను, ఎందుకంటే అక్కడక్కడ మిల్లీ బగ్స్ కనిపిస్తున్నాయి, అవి ఎక్స్టెండ్ కాకుండా ఉంటాయి. ఆ పూల మధ్యలో దానికి గాలి కూడా ఆడక సగం మిల్లీ బగ్స్ వస్తాయండి. మనకి మొత్తం కంజెస్టెడ్గా ఉంటే గాలి ఆడదు కదా మనకి మొక్కలకి. ఎయిర్ సర్క్యులేషన్ కానప్పుడు కూడా మిల్లీ బగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక చిన్న 4 లీటర్ల పెయింట్ బకెట్లో నేను హార్వెస్ట్ చేస్తేనే ఇన్ని పూలు వచ్చాయండి. అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ని చూస్తే. ఇంత చిన్న కుండీలో ఇన్ని పువ్వులా అని. ఇప్పుడు హార్వెస్ట్ అయిపోయింది కదండి, నెక్స్ట్ దీనికి ఫెర్టిలైజర్స్ వేద్దాం. ఫెర్టిలైజర్స్ వచ్చి నేను బనానా పీల్స్ని వీటిని వాటర్లో అయినా నానబెట్టుకొని వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అయినా కానీ మొక్క మొదల్లో వేసుకోవచ్చు. వేస్తే మనం డైలీ వాటర్ వేసేటప్పుడు ఆ నీళ్ళు అనేది మొక్కకి అందుతాయి. లేదు అంటే మనము ఆ మొక్క ఒక సైడ్ మట్టి తీసి, ఇది అంటే నాకు కొంచెం వెడల్పు తక్కువ ఉంది, వెడల్పు ఉంటే మట్టి తీసి దాని మీద మట్టి కప్పేసేసినా కానీ సరిపోతుంది. వాటరింగ్ చేసినప్పుడు అవి కంపోస్ట్ అయిపోయి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇక్కడ నేను
బియ్యం కడిగిన నీళ్ళతో ఫెర్టిలైజర్ చేసుకుంటానండి. అన్ని కూరగాయలు మన ఇంట్లో వచ్చాయి, ఎగ్స్ అన్నీ చేసేసి దీంట్లో నానబెట్టుకొని ఉంటాను. ఇది ఫెర్టిలైజర్ కమ్ పెస్ట్ కంట్రోలర్ రెండిట్లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఇది ఆ మొక్కకి మొదల్లో వేస్తాను మరియు స్ప్రేలా చేస్తాను. మన మిల్లీ బగ్స్ అనేది పోతాయి ఈ లిక్విడ్ అనేది మొక్క మొదల్లో వేస్తే. కానీ డైరెక్ట్ వేయకూడదు. దీనికి ఒక వంతు ఇదైతే 4 వంతులు నీళ్లు కలుపుకోవాలి. ఆ మొక్కని తడిచేలాగా చల్లుతున్నానండి, మిల్లీ బగ్స్ పోవటం కోసమని. ఇదిగోండి, ఇప్పుడు నేను స్ప్రేలా చేసి మొక్క మొదల్లో కూడా పోసేస్తున్నాను. మొక్కని తడిపాను, మిల్లీ బగ్స్ ఏమన్నా ఉంటే పోవడానికి, మరియు మొక్క మొదల్లో కూడా పోసాను. నెక్స్ట్ వచ్చే పువ్వులకి కావాల్సిన ఫుడ్ బనానా రూపంలో పెట్టాను. దీనికి ఎటువంటి ఎరువులు కూడా పెద్దేం పనిలేదండి. మనకి మామూలుగా కౌడంగ్లో వాటిలో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. నైట్రోజన్ వల్ల ఆకులు ఎక్కువ వస్తాయి. మన కిచెన్ వేస్టేజ్లో నుంచి కూడా. బనానా దీనికి కావాల్సిందల్లా పొటాషియము ఎక్కువగా ఉండేవి కావాలి. అప్పుడే మనకి పువ్వులు అనేది పెద్ద సైజులో వస్తాయి. ఇప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాము, లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చే పువ్వులకి కావాల్సిన ఎనర్జీని మనము మొక్కకి సప్లై చేసాము. ఈ విధంగా మనము ఏ రకమైన చామంతి మొక్కనైనా చిన్న చిన్న కుండీలో 1 కేజీ ఉండే కుండీలో కూడా పెంచుకున్నా కానీ బతుకుతుందండి. బాగా పూలు కూడా పూస్తుంది. ఒక మొక్క నుంచి మనము ఎన్ని మొక్కలు కావాలంటే, ఎన్ని కొమ్మలు దుంప పెట్టుకుంటే అన్ని మొక్కలు అవుతాయి మరియు అన్ని పువ్వులు అనేది పూస్తాయి. ఇదండి చామంతి మొక్క కంప్లీట్ కేర్. కొమ్మ నాటుకున్న దగ్గర నుంచి అది పువ్వులు పూసేదాకా హార్వెస్ట్ వరకు. ఈ వీడియోలో ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.